ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం నెహెమ్యా 2వ అధ్యాయం 20వ వచనం. దేవుడు తానే యత్నములను సఫలం చేయును. నెహెమ్యా చేత యెరూషలేము గోడల తనిఖీ. నేను యెరూషలేమునకు పోయి అక్కడ 3 రోజులు ఉన్నాను. తర్వాత రాత్రిపూట కొద్దిమందిని వెంట తీసుకుని బయలుదేరాను. యెరూషలేముకి నేను ఏం చేయాలన్న సంకల్పం నాకు దేవుడు నా హృదయంలో కలిగించిన దాని గురించి నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. నేను స్వారీ చేస్తున్న గుర్రం తప్ప నాకు వేరే గుర్రాలేమీ లేవు. చీకట్లో నేను లోయ ద్వారం గుండా బయటకు వెళ్ళాను. నేను నక్కల బావి దిక్కుకి సవారీ చేస్తూ పోయి బూడిద రాజుల ద్వారం దగ్గరకు పోయాను. నేను యెరూషలేము గోడల తనిఖీ చేస్తూ పోయాను. గోడలు శిథిలమయ్యాయి, ద్వారాలు కాలిపోయి ఉన్నాయి. తర్వాత నేను నీటి బొగ్గ ద్వారం వద్దకు రాజకోనేరుల దిశగా స్వారీ చేస్తూ పోయాను. నేను దగ్గరికి పోయేసరికి అక్కడి మార్గం నా గుర్రం పోలనంత ఇరుకుగా ఉండడం గమనించాను. అందుకని నేను చీకట్ల గోడలను పరిశీలిస్తూ లోయపైకి పోయాను. చివరకు నేను వెనక్కి తిరిగి లోయ ద్వారం గుండా లోనికి పోయాను. అధికారులకి, ఇశ్రాయేలీలోని ప్రముఖులకి నేనెక్కడికి వెళ్ళానో తెలియదు, నేనేమి చేస్తున్నానో తెలియదు. యూదులకి, యాజకులకి, రాజకుటుంబులకి, ఉద్యోగులకి లేక పని చేయబోయే ఏ ఇతరులకి నేను అప్పటికింకా ఏమీ చేయలేదు. తర్వాత నేను వాళ్ళందరికీ ఇలా చెప్పాను, మనకి ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏమిటో మీరు చూడగలుగుతున్నారనుకుంటున్నాను. యెరూషలేము శిథిలాల గుట్టలా ఉంది. దాని ద్వారాలు మంటలకు కాలిపోయాయి. రండి, యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టేద్దాము. అప్పుడిక మనం ఎన్నటికీ సిగ్గుపడము. అప్పుడు నేను వాళ్ళకి దేవుడు నా పట్ల ఎలా దయ చూపాడో చెప్పాను. రాజుగారు నాతో అన్న మాటలు చెప్పాను. అప్పుడు వాళ్ళు, ఇప్పుడే పని ప్రారంభిద్దాం పదండి అని అన్నారు. దానితో మేము మంచి పని ప్రారంభించాము. హోరోనీయుడైన సన్బట్లటు, అమోనియా ఉద్యోగి టోబియా, అరబీయుడైన గిషేము మేము తిరిగి నిర్మాణం సాగిస్తున్నాయన్న విషయం విన్నారు. వాళ్ళు మమ్మల్ని, ఏమిటి మీరు చేస్తున్న పని, రాజుగారి మీదే తిరుగుబాటు చేయబోతున్నారా అంటూ చెడు విధంగా ఎగతాళి చేశారు. అయితే నేను వాళ్ళకిలా బదులు చెప్పాను, పరలోకమందున్న దేవుడే మా పనిలో మాకు విజయం చేకూరుస్తాడు. దేవుని దాసులమైన మేము ఈ నగరాన్ని తిరిగి నిర్మిస్తున్నాము. ఈ కృషిలో మాకు మీరు సహాయం చేయలేరు. మీ కుటుంబంలో ఏ ఒక్కరూ ఇక్కడ యెరూషలేములో నివసించలేదు. ఈ నెలలో కొంచెం కూడా మీకు చెందదు. మీకు ఇక్కడ ఉండే హక్కు బొత్తిగా లేదు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.